ఆమె జీవితంలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. మధురానుభూతులు, జ్ఞేదు జ్ఞాపకాలు ఎన్నెన్నో కాలం గడిచిపోయింది. వృద్ధాప్యము వచ్చేసింది, కానీ ఆమె మనసులో మాత్రం ఓ వెలితి ఉంది. అదేంటో ఆమె ఎవరో చూడండి. రూబీ హోల్ట్. ఈమె వయసు 100 సంవత్సరాలు. వచ్చే నెలలో 101వ పుట్టినరోజు జరుపుకోబోతోంది ఈ బామ్మగారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. సెంచరీ పూర్తి చేసినా ఎప్పటికీ యాక్టివ్గా కనిపిస్తున్న ఈ అవ్వకు ఓ తీరని కోరిక ఉంది. 100 సంవత్సరాల తన జీవన ప్రయాణంలో రూబీ హోల్ట్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సముద్రాన్ని చూడలేదు. సముద్రం ఎలా ఉంటుందో, సముద్ర తీరం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో బామ్మగారికి తెలియదు. 17 మంది అమెరికా అధ్యక్షులను, 2 ప్రపంచ యుద్ధాలను, మరెన్నో ప్రకృతి వైపరీత్యాలను ప్రత్యక్షంగా చూసిన రూబీ హోల్ట్కు ఎప్పుడూ సముద్రాన్ని చూసే అవకాశం మాత్రం రాలేదు. అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన రూబీ హోల్ట్ జీవితం మొత్తం కష్టాలతో గడిచింది. 4 పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసేసరికే సగం జీవితం వెళ్లిపోయింది. పిల్లలు పెద్దవాళ్లై స్థిరపడ్డాక కూడా ఆమె మారుమూల గ్రామానికే పరిమితమైపోయింది. అయితే మరో పూర్తి చేసుకోబోతున్న వేళ గ్రాండ్మా కోరిక ఎట్టకేలకు తీరింది. విష్ ఆఫ్ ఎ లైఫ్ టైం అనే స్వచ్ఛంద సంస్థ బామ్మగారి గురించి తెలుసుకుని సముద్రాన్ని చూసే అవకాశాన్ని కల్పించింది. సముద్ర తీరానికి తీసుకువచ్చి సాగర అందాలను చూపించారు. ఇంకేముంది, బామ్మ మనసు ఉత్సాహంతో ఉరకలేసింది. సముద్రపు హొయలను, సాగర గాలులను ఆస్వాదిస్తూ తన్మయత్వంలో మునిగిపోయింది. సముద్రాన్ని తొలిసారిగా చూశానన్న ఆనందంతో ఉప్పొంగిపోయింది.